హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుంటున్నాము. అది తెలంగాణ స్టైల్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చికెన్ని ఫ్రెష్ చేసుకొని పసుపు ఉప్పు వేసేసి బాగా మ్యాగ్నేట్ చేయాలి. తర్వాతకి నార్మల్ బౌల్లోనే వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకోవాలి. వాటర్ అంతా వెళ్తే మంచిగా పీస్ అంతా కుక్ అయ్యిద్ది. తర్వాతకి మిక్సీ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ముక్కలన్నీ వేసేసుకోవాలండి. చికెన్ పీసెస్ మగ్గినవి, జాగ్రత్త అన్ని నూనె చేతుల మీద పడిద్ది. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తున్నాయి. బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే ఎక్కువ డేస్ ఉండదండి చికెన్ పచ్చడి. చూసారండి ఎలా కలర్ వచ్చాయో? అప్పుడు మనం తీసేసుకోవాలి. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆయిల్ మీద పడితే ఇంకేం లేదు. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. బాగా మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అవ్వాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా అంత రాదు. ఎర్రగా అయిపోయాక పీసెస్ అన్నీ అందులో వేసేసేయండి. అంతా మిక్స్ చేసేసుకోవాలి. బాగా పీసెస్కి అంతా పట్టాలి. తర్వాత సాల్ట్ వేసేసుకొని అందులో మీ టేస్ట్కి సరిపడా, తర్వాత కారం వేసేసుకోవాలి. మేమైతే ఎక్కువగానే తింటాం, మీకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది. ఇలా చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదైతే నాటుకోడి అండి. నాటుకోడితో చాలా ఇంకా బాగుంటుందని తెచ్చేసుకున్నాం మేము. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేస్తే చాలండి, అయిపోయినట్లే. లాస్ట్లో లెమన్ కూడా వేసేసుకోండి. టేస్ట్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. ఇలా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.